ఫర్ సపోజ్ ఇది చూసుకుందాం. ఇక్కడ వచ్చరికి ఏంటి అని అంటే మనకు ప్రైమరీ స్టేజ్లో ఆటోమేటికలీ మూవ్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఉంది. బట్ ఇక్కడ మనకు అలా ఉంటుందా? ఆల్టర్నేట్ స్టేజ్లో ఆల్టర్నేట్ స్టేజ్లో ఉండదు కదా. సో మరి ఎలా మూవ్ అవ్వడం? సో దాని పర్పస్ ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మనకు వచ్చరికి దీంట్లో ఇది ఆల్టర్నేట్ స్టేజ్ కాబట్టి ఆల్టర్నేట్ స్టేజ్కి నుంచి అంటే ఇప్పుడు ఇనిషియల్ చెక్స్ ఇఫ్ ఇన్ కేస్ ఇది ఇక్కడ ఇనిషియలైజ్ అయిపోయిన తర్వాత దీని తర్వాత నాకు ఇక్కడికి వెళ్ళాలి. సో ఎలా వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఒక చిన్న స్మార్ట్ షేప్ ఉంటుంది. ఆ స్మార్ట్ షేప్ పేరు ఏంటి అని అంటే చేంజ్ టు ఏ స్పెసిఫిక్ స్టేజ్ అనమాట. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇలా అడిగితే దెన్ యూ నీడ్ టు ఆన్సర్ లైక్ వీ హ్యావ్ ఎ స్మార్ట్ షేప్ కాల్డ్ చేంజ్ టు ఏ స్పెసిఫిక్ స్టేజ్. ఓకేనా. సో ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ స్మార్ట్ షేప్ ఇక్కడ మనం యూజ్ చేస్తామో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి ఏ స్టేజ్కి వెళ్ళాలి ఏంటి అన్నది. ఓకే. సో మళ్ళీ చెప్తున్నా, బై డిఫాల్ట్గా మనకు ప్రైమరీ స్టేజ్లో ఉన్నట్టుగా ఆటోమేటికల్లీ మూవ్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆప్షన్ ఉండదు. ఓకే. సో వీ నీడ్ టు పర్ఫార్మ్ ఇన్ అ మాన్యువల్ వే. ఓకే. సో ఆ మాన్యువల్ వే ఎలా చేయొచ్చు అని అంటే మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చరికి ఏంటంటే ఈ రోజు నేను మీకు స్మార్ట్ షేప్ ద్వారా చూపించాను. ఓకే. సో ఇదన్నమాట సంగతి. రైట్.